నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం గులుమూరు గ్రామానికి చెందిన గార గౌరమ్మ, పాసి చిన్నమ్మ పురిళ్ళు గత రాత్రి అగ్ని ప్రమాదానికి గురై దగ్ధమైంది. విషయం తెలుసుకున్న పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు బాధితుల కుటుంబాన్ని పరామర్శించి రైస్ ప్యాకెట్లతో పాటు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి నూతన ఇంటిని మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే నిరాశ్రయులైన కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ తో పాటు మండల నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా సిఐటియు వ్యవస్థాపకులలో ముఖ్యులు, ప్రథమ అధ్యక్షులు, మానవతావాది విజికే మూర్తి ప్రథమ వర్ధంతి నివాళి సందర్భంగా సోమవారం శ్రీకాకుళంలో యూటీఎఫ్ భవన్లో లేబర్ కోడ్లు, ఉపాధి హామీ రద్దులపై శ్రామిక జన రణభేరి ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మెపై సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ విజికే మూర్తి స్ఫూర్తిగా తీసుకొని కార్మిక హక్కులు కాపాడుకోవాలని తెలిపారు. 29వ కార్మిక చట్టాలు రద్దయ్యాయి. కేరళ రాష్ట్రం ఒక్కటే డీబర్కిట్స్ అమలుకు నిరాకరించింది. బీహార్ ఎన్నికల్లో నెగ్గిన వారానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్లు అమల్లోకి తెచ్చింది. కార్పొరేట్ల ఒత్తిడితోనే పాలక వర్గం లేబర్ కోడ్స్ అమల్లోకి తెచ్చింది. కార్మిక వర్గాన్ని మరింతగా దోచుకోవటానికి ఇప్పుడున్న కార్మిక చట్టాలు అడ్డుగా ఉన్నాయనేది వారి విధానము. కార్మిక వర్గానికి ఇప్పుడున్న హక్కులను కూడా తొలగించడమే లేబర్ కోడ్ల సారాంశమని, కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజల డబ్బులు కోట్ల రూపాయలు లేబర్ కోడ్లు గొప్పవని ప్రచారానికి ఖర్చు పెడుతున్నారని తెలిపారు. మూడోది ఏమిటి, వచ్చినటువంటి వాళ్ళ సంఘాల్లోకి ముడుచుకోవడం. ఇది నిర్మాణవేత్తగా చేయాల్సిన పని. ఒక లీడర్ నిర్మాణవేత్తగా ఒక యాజిటేషన్ చేయడమే కాదు, ఆ సందర్భంగా ఉపన్యాసాలు లేకపోతే విషయాలను చెప్పడమే కాదు, అప్పుడు వచ్చినటువంటి వాళ్ళని నిర్మాణంలోకి తీసుకెళ్ళి సంఘాల్లోకి పెట్టి సంఘాల ద్వారా తీసుకురావడం. అందుకని వారి మిత్రులుగా ఉన్నవాళ్ళు అది కేవలం ట్రేడ్ యూనియనే కాదు, అది యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఇచ్చిన జాతీయ స్థాయి పిలుపు మేరకు స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకాకుళం ప్రధాన శాఖ ఆవరణంలో మంగళవారం ధర్నా నిరసన కార్యక్రమాన్ని జరిపింది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని దేశంలోనే 8 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులు ఈ రోజు సమ్మెబాట పడుతున్నారని, ప్రధానంగా 5 రోజుల పని దినాల సహా ఇతర డిమాండ్లతో బ్యాంక్ ఉద్యోగులు అధికారులకు చెందిన 9 యూనియన్లతో యునైటెడ్ ఫోరం బ్యాంక్ యూనియన్ నేటి ఈ సమ్మెకు పిలుపునిచ్చాయని ఫోరం కన్వీనర్ కేసీహెచ్ వెంకటరమణ తెలిపారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ, రీజనల్, రూరల్ బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగులు భాగస్వామ్యం అయ్యారని, డిసెంబర్ 2023న ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ యుఎఫ్బియు మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం మార్చి 2024 నాటి సెటిల్మెంట్ లేదా జాయింట్ నోట్ ఆధారంగా ఐబీఏ చేసిన సిఫార్సులను వెంటనే అమలు చేయాలని, సవరణ ఒప్పందంలో భాగంగా సంతకమైన 6 నెలల్లోగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వారానికి 5 పని రోజులు అమలు పరుస్తున్నామని పలికి నేడు అమలు పరచకుండా చేయడం ఒప్పందాన్ని ఉల్లంఘించడం అవుతుందని, అనేక సార్లు విన్నవించిన ఫలితం లేకపోవడం వల్ల సమ్మె చేపట్టాల్సి వచ్చిందని తెలిపారు. 2022లో ఐబీఐకి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మధ్య 2 ఒప్పందాలు మేము మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ సంతకం చేయడం జరిగింది. దీనికి ఐబీఐ కూడా ఒప్పుకొని గవర్నమెంట్ పంపించడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా దాన్ని అమలుపరచడం లేదు. అది అమలుపరచమని చెప్పేసి అనేక సందర్భాల్లో మేము ఐబీఐతోనే గవర్నమెంట్తో మాట్లాడడం జరిగింది. ఇదివరకు దాన్ని కాలాతీపం చేస్తున్నారో తప్పితే దాన్ని అమలు చేయడం లేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఈ స్ట్రైక్ చేయడం జరుగుతుంది. ఇది గత 2015 నుంచి కూడా మా డిమాండ్ పెడుతున్నాం. ఇది ముఖ్యమైన డిమాండ్ మా డిమాండ్లలో. ఆ రోజు 2015లో 2-4 శనివారాలు ఇచ్చారు. మిగతా శనివారాలను కూడా మేము ఇస్తామని చెప్పి ఆ రోజు నుంచి కూడా దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. దాన్ని కాలాతీపం చేసుకుని వస్తున్నారు తప్పితే ఐబీఐ ఒప్పుకున్నటువంటి ఈ డిమాండ్ని కూడా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయకపోవడంతో పాటు ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు. వాటికి తిరోగమన విధానం అవలంబిస్తూ కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ రంగంలో రిక్రూట్మెంట్ పూర్తిగా ఆపేసింది. బ్యాంకు ఉద్యోగుల అధికారుల సంఖ్య 9 లక్షల నుంచి 7,50,000 వరకు కుదించబడింది. బ్యాంకింగ్ రంగంలో శాఖలు 30% తగ్గించబడ్డాయి. ఖాతాదారుల తాలూకా పని ఒత్తిడి 13 రెట్లు వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ పెరిగింది. వీటిలోని వర్క్ లైఫ్ బ్యాలెన్స్
చేసుకోలేక బ్యాంకు అధికారుల ఆత్మహత్యలు చాలా దగ్గరలో మనం చూస్తున్నాం. వీటిని పరిష్కరించుకోవడానికి 2024 ఏదైతే 12వ వేతన సవరణ ఒప్పందం ఉందో అందులో 5 డే బ్యాంకింగ్ దానికి వెసులుబాటు కల్పించడానికి 5 రోజుల పనిదినాలు అమలు చేస్తామని చెప్పి శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన జిల్లా స్థాయి సంఘాల సమావేశం మరియు బడ్జెట్ సమావేశంలో ఆమదాలవలస నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర పియూసీ చైర్మన్ కోన రవికుమార్ గత వైసీపీ ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత వైకాపా పాలనలో హౌసింగ్ మరియు పెన్షన్స్తో పాటు మిగిలిన అన్ని విభాగాలలో అవినీతి చేశారని, కక్షపూరిత ప్రభుత్వం నడిపారని, పార్టీ పేరుతో నిజమైన లబ్ధిదారులకు అభివృద్ధి ఫలాలు అందజేయకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జిల్లా అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిందని, ప్రజల నిధులను దోపిడీ చేయడమే లక్ష్యంగా పరిపాలన సాగిందని ఆరోపించారు. జిల్లా పరిషత్ నిధులు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో తీవ్ర అవకతవకలు చోటు చేసుకున్నాయని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా సంఘాల నిధుల వినియోగంలో పారదర్శకత లేకపోవటం, అభివృద్ధి పనులు కాగితాలకే పరిమితం కావటం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆయన తెలిపారు. ఇప్పటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి రూపాయి ప్రజల సంక్షేమం కోసమే ఖర్చు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లా అభివృద్ధి కోసం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని, రాబోయే రోజుల్లో జిల్లా పరిషత్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రజలకు న్యాయం జరిగేలా చేస్తామని కోన రవికుమార్ తెలిపారు. ఈ సమావేశంలో నరసనపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ, జిల్లా పరిషత్ సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు, జడ్పీ సీఈఓ, అన్ని శాఖల ఉన్నత అధికారులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వార్తల సేకరణలో నిత్యం ముందు వరుసలో ఉండి ప్రభుత్వ కార్యక్రమాల ప్రోత్సాహంలో అందజేసిన చేయి శాసపు జోగినాయుడని, సీనియర్ పాత్రికేయునిగా 3.5 దశాబ్దాలుగా అందించిన సేవలకు గణతంత్ర దినోత్సవ సందర్భంగా అవార్డును ప్రదానం చేయడం మనందరికీ ఆనందదాయకమని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ 102 ప్రతినిధులు గేదెల ఇందిరా ప్రసాద్, పీజీ గుప్తా, లయన్స్ క్లబ్ ఆఫ్ హర్సవెల్లి ప్రతినిధులు హారికా ప్రసాద్, వావిలపల్లి జగన్నాథ నాయుడులు అన్నారు. గణతంత్ర దినోత్సవం నాడు సీనియర్ జర్నలిస్ట్, శ్రీకాకుళం జిల్లా ఆకాశవాణి న్యూస్ ప్రతినిధి శాసపు జోగినాయుడు అవార్డు ప్రదానం చేసిన సందర్భంగా స్టార్స్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీకాకుళం స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో ఘనంగా జరిగిన సన్మానోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న అరసవిల్లి లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు లైన్ కరణం హారికా ప్రసాద్, ఇంటాక్ అదనపు కన్వీనర్ వావిలపల్లి జగన్నాథ నాయుడు కీలక ఉపన్యాసం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల సమగ్ర విశ్లేషణతో జలజీవన్ మిషన్ డాక్యుమెంటరీని రూపొందించి జిల్లా యంత్రాంగానికి అందించి శ్రీకాకుళం జిల్లా పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేసిన సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం ఈ అవార్డును తనకు అందజేసిందని తన సన్మానానికి ప్రతిస్పందనగా మాట్లాడుతూ సన్మాన గ్రహీత శాసపు జోగినాయుడు తెలిపారు. తన జీవితంలో సహనానికి, సహకారానికి, సేవకు, వృత్తి ధర్మానికి ప్రాధాన్యతనిస్తూ అందరినీ తనవారిగా భావిస్తూ ఉండడమే ప్రధాన కర్తవ్యమని భావించారని, ఆ కర్తవ్యం కారణంగానే తనకు అవార్డు లభించిందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్టార్స్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు గేదెల ఇందిరా ప్రసాద్, వాకర్స్ ఇంటర్నేషనల్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ పీజీ గుప్తా, స్టార్ వాకర్ అధ్యక్షుడు గోలి ఉమామహేశ్వరరావు, మహిళా వాకర్స్ అధ్యక్షురాలు గేదెల లక్ష్మి, బీసీ సంఘాల నేత గద్దిబోయిన కృష్ణారావు, జి వాసుదేవరావు, గుడ్ల జగ్గారావు, డాక్టర్ బొడ్డేపల్లి ప్రసాదరావు మొదలగు అనేక మంది మాట్లాడుతూ వాకర్స్ ఉద్యమాన్ని ఉధృతం చేయటంలో సామాజిక
సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో జోగినాయుడుకు ఈ అవార్డు రావడం అవార్డులకే వన్నె తెచ్చిందని పేర్కొన్నారు. అంతకన్నా ముందు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వివిధ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మీడియా అంటేనే కమ్యూనికేషన్స్. ఆ కమ్యూనికేషన్ లేకపోతే ప్రభుత్వం అయినా సరే ఇంకా ఎటువంటి 4 లెగ్స్ కూడా, ముఖ్యంగా కమ్యూనికేషన్ అనేది లేకపోతే ఆ 3 లెగ్స్ అసలు పనే చేయవు. అటువంటి 4th లెగ్లో ఉన్నటువంటి కమ్యూనికేషను అంత గొప్ప విషయం. అటువంటి గొప్ప విషయంలో మన స్టార్ వాకర్స్ క్లబ్ మనకి ఈ విధంగా ప్రెసిడెంట్, ఎవరు ప్రెసిడెంట్ అయినా తెలంగాణ పుట్టిన పాలకొండ శాసనసభకు అక్కడి నుంచి డిసైడ్ చేయడం అనుకోవచ్చు. ఆయన ఒక్కడే కోఆర్డినేట్ చేసేయగల అవకాశం, సమర్థన అసమర్థ వర్గాలు కోఆర్డినేట్ చేసి నడిపించాడు. కాబట్టి ఆయన పుట్టుగా మన జిల్లాకి హ్యాన్మిక్స్లో వచ్చారు. ప్రతి యాక్టివిటీలో 2-3 దశాబ్దాలుగా జిల్లా యంత్రాంగాన్ని తప్ప లాంటి వ్యక్తి ఆయన. జగన్నాథ్ నాయుడు గారు చాలా విషయాలు మాకు చెప్పారు. అందువల్ల మీ అందరూ గ్రహించేది ఏంటంటే ఏ రంగంలో మనం ఉన్నా ఫస్ట్ నేర్చుకోవాల్సింది పాజిటివ్ యాప్టిట్యూడ్. మహానుభావుడు ఈ జిల్లాలో మీ 88లో ఈ వృత్తిలోకి వచ్చిన తర్వాత ఈనాడు పాత్రికేయుడిగా బోధిమండలంలో ప్రారంభం, 97 వరకు ఈనాడులో చెప్తున్నాను. మరి జోగినాయుడు సార్ అంటే అందరి మనసులోనే కొలువున్న మనిషి అతను, మన అందరికీ తెలిసిన విషయమే. మరి ఆయనకి ఆయన సేవలు గుర్తించి మీడియా తరఫున ప్రభుత్వం ఆయనకు అవార్డు ఇచ్చిందంటే మా క్లబ్కే కాదు, ఈ శ్రీకాకుళం జిల్లా మొత్తం గర్వించిన విషయం ఇది. అందరము కూడా ఆనందించి సంతోషించవలసిన విషయం ఇది. మరి ఈరోజు అందరు అభిమానాలు పొందిన మన జోగినాయుడు గారికి ఈ సంవత్సరం ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు రావడం చాలా గర్వకారణం. ఎందుకంటే మనలో తిరుగుతూ మనలో ఒకటిగా ఉంటూ ఎటువంటి బ్యాష్యం పోకుండా అందరితో కలిసిపోతూ ఏదైనా పని ఉందంటే రా అన్న, రా తమ్ముడు, రా మామ అనుకుంటూ అందరి పనులు చేసి పెడుతూ ప్రతి పెద్దవాళ్ళు కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా మనకి ఆ యాక్సెస్ ఇస్తూ అందరినీ కలుపుకుని వెళ్ళిపోయే జోగినాయుడు గారికి గౌరవించడం మనకు అందరినీ ఆనందంగా ఉంచుతూ ఆకాశవాణికి పంపించే మొత్తము వార్తలలో ప్రతిరోజు ఇది ప్రసారం అయింది అంటే దాంట్లో ప్రత్యేకత ఉంటుంది. ఆ బహుశా వార్తా సేకరణలో ఉన్న ప్రత్యేకత ఈయన ప్రతిభకే నిన్న అవార్డు ఇచ్చారని నా భావన. ఆయన నడిపిస్తున్నది ఆకాశవాణి, ఆయన నడుస్తున్నది స్నేహవాణి. ఆయన పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో గల ఏపీ మోడల్ స్కూల్లో నిర్వహించిన యాన్యువల్ డే కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ఎమ్మెల్యే విద్యే సమాజ మార్పుకు మూలాధారమని, విద్యార్థులు క్రమశిక్షణతో పాటు లక్ష్య సాధనపై దృష్టి సారించి ముందుకు సాగాలని సూచించారు. పాఠశాలలో పొందిన విద్యను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆశలను నెరవేర్చే విధంగా కృషి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యాన్యువల్ డే కార్యక్రమానికి పాఠశాలకు ఉపాధ్యాయులకు 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశంలోని ప్రముఖ దేవాలయాల్లో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఒకటని, రథసప్తమి వేడుకలు ప్రతి ఏడాది జరుగుతున్న వేడుకలకు భిన్నంగా జరిగాయని వైఎస్ఆర్సీపీ నాయకులు కోనార్క్ శ్రీను తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం నగరం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదివారం జరిగిన రథసప్తమి వేడుకల్లో భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదని తెలిపారు. భక్తుల క్యూ లైన్లు కూడా గుర్తుపట్టలేని విధంగా ఏర్పాట్లు చేశారని విమర్శించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా వ్యాపారస్తుల నుండి డబ్బులు కలెక్ట్ చేయడం చాలా బాధాకరమని తెలిపారు. విజిలెన్స్, జీఎస్టీ, కమర్షియల్ ట్యాక్స్ అనే పేరుతో వసూలు చేయడం హేయమైన చర్య అని,
భవిష్యత్తులో ఇటువంటి తప్పులు దొరలకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. రథసప్తమి వేడుకలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్సీపీ విద్యా విభాగం జిల్లా అధ్యక్షులు మెంటాడ స్వరూప్ తెలిపారు. జిల్లా కలెక్టర్ రథసప్తమి ఏర్పాట్లకు సంబంధించి ఒక షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ ఆ షెడ్యూల్ ప్రకారం ఏ దర్శనాలు జరగలేదని, ప్రభుత్వం నుండి అరసవిల్లి ఏర్పాట్లలో విఫలమైనందున భక్తులకు క్షమాపణ చెప్పాలని తెలిపారు. టికెట్స్ రద్దు చేస్తున్నామని ప్రకటనలు చేస్తూ భక్తులకు కన్ఫ్యూజ్ చేస్తూ గందరగోళానికి గురి చేశారని ఆరోపించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ప్రోగ్రాం రాత్రి 12 గంటల వరకు కొనసాగించడం, అదే రాత్రి 12 గంటలకు దర్శనాలకు ఏర్పాట్లు చేయటంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పడాన్ని ఇంతకన్నా నిదర్శనం ఉందా అని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రి గొప్పలు చెప్పుకోవడం తప్ప భక్తులకు చేసే ఏర్పాట్లు శూన్యమని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పొన్నాడ రషి, సాధు వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మీడియా సమావేశంలో ఎంతమంది పెద్దలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి నాతో మాట్లాడినందుకు వారి తరఫున మీడియా సోదరులు అందరూ కూడా శ్రీకాకుళం వారు అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ జరుగుతుంది. అందుకే ఈరోజు మేము 25వ తారీఖుని ఏ ఒక్కరిని కూడా బాధ్యత చేయకుండా ప్రభుత్వాన్ని మేము ఈరోజు అమలుపరుచుకున్నాము. ఈరోజు ఏదైతే రథసప్తమి కార్యక్రమం ఉందో, రథసప్తమి అంటే ఆ రోజు భక్తులందరూ కూడా నిజరూప దర్శనం చేసుకునే కార్యక్రమం. ఆ నిజరూప దర్శనం ఏ భక్తులు కూడా, అంటే రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి వచ్చిన భక్తులందరూ కూడా డిసప్పాయింట్ అవ్వడం, పట్టణ ప్రజలు డిసప్పాయింట్ అవ్వడం, జిల్లా ప్రజలందరూ కూడా ఎవరు కూడా కనీసం గేట్ వరకు కూడా వెళ్ళలేకపోవడం, ఇదంతా కూడా వైఫల్యం. కాబట్టి దీనికి పూర్తిగా కూడా ప్రభుత్వం ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమి రోజున వచ్చే రథసప్తమి వేడుకలను ఆరోగ్య ప్రదాత, ప్రత్యక్ష దైవమైన శ్రీకాకుళం జిల్లా శ్రీ అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి అరసవిల్లి రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న విషయం విదితమే. గత ఏడాది 3 రోజులు చేసిన ఈ పండుగ ఈ ఏడాది 7 రోజుల పాటు చేశారు. రథసప్తమి సందర్భంగా ఈ ఏడాది 2 లక్షల మంది పైచిలుకు వచ్చి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం అర్ధరాత్రి 12 గంటల 5 నిమిషాలకు స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం అభిషేకాలను నిర్వహించారు. ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కొనసాగింది. రాత్రి ఏకాంత సేవలో రథసప్తమి వేడుకలు ముగిశాయి. ఈ వేడుకలు తిలకించేందుకు రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు అంచనాలకు మించి రావడంతో అధికారులు అప్రమత్తమై ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతతో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిపారు. సుమారు 3000 మంది పోలీసు, రెవెన్యూ అధికారి యంత్రాంగం రథసప్తమి వేడుకల్లో నిమగ్నమై పనిచేశారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, స్థానిక శాసన సభ్యులు రథసప్తమి వేడుకల్లో భక్తులకు దర్శనం కల్పించడంలో కీలక భూమిక పోషించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్, స్థానిక శాసన సభ్యులు గొండు శంకర్ నేతృత్వంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విస్తృత స్థాయి ఏర్పాట్లు చేయటంలో రాష్ట్ర పండుగ ప్రస్థానంగా ముగిసింది. లక్ష్మణనాయుడు గారి సమక్షంలో పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. దాంతో పాటుగా మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర మంత్రులు, ఇన్ఛార్జి మంత్రి, కేంద్ర మంత్రి గారు అందరూ రావడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున ఏదైతే మా మొదటి నుండి ఎజెండా సామాన్యమైన భక్తుడికి ఉచిత దర్శనంలో వీలైనంత త్వరగా దర్శన భాగ్యం కలిగించాలా, వాళ్ళకి మంచినీరు, అలాగే టాయిలెట్స్, ఫుడ్డు, అలాగే పార్కింగ్ వీలైనంత దగ్గరలో పార్కింగ్ ఏర్పాట్లు చేయడమే మేము మొదటి ధ్యేయంగా పెట్టుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసాం. దిగ్విజయంగా 6 లైన్లు ఒకదానికోటి ఎటువంటి ఇంటరాక్షన్ లేకుండా వీవీఐపీఎల్కి కూడా సపరేట్ ఏ ఒక్క కేటగిరీ కూడా ఆగకుండా దిగ్విజయంగా నడుస్తుంది. సో తప్పకుండా మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈరోజు ఈ రథసప్తమి ఉత్సవాలు విజయంలో కీలక పాత్ర పోషించిన గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు మన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు, అలాగే మన శ్రీకాకుళం శాసనసభ్యులు గౌరవనీయులు గొండు శంకర్ గారు నిరంతరం నెల రోజులుగా పర్యటించి ఈ అరసవిల్లిని అనుక్షణం క్షణక్షణం నిరంతరం ఈ కార్యక్రమాల నిర్వహణకై ఇక్కడ ఆయన పూర్తి స్థాయిలో కేటాయించడం మహదానందము. మా త్రిమూర్తులైన నాయకులతో పాటు మా శ్రీకాకుళంలో కూటమి ప్రభుత్వం ప్రతి నాయకుడు కూడాను ఈ రథసప్తమిలో
తమ వంతు సహాయ సహాయాలు అందించారు. వారితో పాటు మా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారైన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారికి, అలాగే శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గారికి, అలాగే శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ గారికి, అలాగే ఈ ఆలయం ఎగ్జిక్యూటివ్ కమిషనర్ అయిన అసిస్టెంట్ కమిషనర్ అయిన ప్రసాద్ గారికి, అలాగే ఇక్కడ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్గా దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్లో నిన్న జరిగిన 77వ రిపబ్లిక్ డే వేడుకల్లో సాంస్కృతిక ప్రదర్శన చేసిన శ్రీకాకుళానికి చెందిన రఘుపాత్రుని శ్రీకాంత్ బృందం మంగళవారం నాడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. ఢిల్లీ అక్బర్ రోడ్డులోని తన నివాసానికి విచ్చేసిన ఈ సిక్కోలు బృందానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆత్మీయ స్వాగతాన్ని పలికారు. రిపబ్లిక్ డే వేడుకల్లో శ్రీకాకుళం కీర్తి చాటేలా మంచి ప్రదర్శన ఇచ్చారని కితాబునిచ్చారు. తన తరపున పూర్తి ప్రోత్సాహం ఉంటుందని, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో మరిన్ని వేదికలపై మంచి ప్రదర్శనలు ఇవ్వాలని ఆకాంక్షించారు. రిపబ్లిక్ డే వేడుకల్లాంటి ఉన్నతమైన వేదికలో తమ ప్రదర్శనకు అవకాశం లభించేలా పూర్తి తోడ్పాటు అందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు నృత్య శిక్షకుడు రఘుపాత్రుని శ్రీకాంత్ బృందం సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వ విప్లవాత్మక మార్పులను కాపీ కొడుతూ తన సొంత డబ్బా కొట్టుకుంటున్న కూటమి ప్రభుత్వం సంస్కరణల సృష్టికర్త జగన్ గారైతే స్టిక్కర్లు వేయడం చంద్రబాబు వంతైందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలను ఒక్కొక్కటిగా చంద్రబాబు తనవిగా ప్రచారం చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. భూముల రీసర్వే విషయంలో టీడీపీ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు నిర్మోహమాటమైన క్రెడిట్ చోరీ అన్నారు. 4 సార్లు సీఎం అని చెప్పుకునే చంద్రబాబుకు అసలు భూ సర్వే అంటే ఏమిటో కూడా తెలియదని ఇవాళ మరోసారి స్పష్టమైంది. గతంలో ఎప్పుడైనా మీరు భూ సర్వే గురించి ఆలోచించారా, విన్నారా, చూసారా లేదా చేశారా అని నిలదీశారు. ఓసర్వీలు కూడా చూసి సిగ్గుపడేలా చంద్రబాబు అబద్ధాలు చెప్తూ వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. దశాబ్దాల తరబడి ఆంధ్రప్రదేశ్ లో భూముల రీసర్వేకు నోచుకోక రైతులు పడుతున్న ఇబ్బందులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో స్వయంగా చూశారని గుర్తు చేశారు. రైతుల కష్టాలను తీర్చడమే లక్ష్యంగా జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాశ్వత భూ హక్కు మరియు భూరక్షణ పథకం కింద అత్యంత ప్రతిష్టాత్మకంగా సమగ్ర భూ సర్వే చేపట్టారు. అధునాతన టెక్నాలజీతో డ్రోన్ల సాయంతో సాగిన ఈ బృహత్తర కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచింది. శ్రీకాకుళంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో బ్యాంక్ ఉద్యోగుల సమ్మె విజయవంతం చేశారు. అపరిష్కృతంగా ఉన్న బ్యాంక్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే బ్యాంకుల వద్ద ధర్నాలు, నిరసన ర్యాలీలు నిర్వహించిన ఉద్యోగులు మంగళవారం దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అన్ని జాతీయ బ్యాంక్ శాఖల పరిధిలో సుమారు 1500 మంది ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యుఎఫ్బియు జిల్లా నేతలు కామ్రేడ్ బి శ్రీనివాసులు, కరణం చిన్న వెంకటరమణలు మాట్లాడుతూ గత 2-3 సంవత్సరాలుగా అనేక జాతీయ బ్యాంకులను విలీనం చేశారు. దీనిపై ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. జాతీయ బ్యాంకుల్లో సుమారు 2 లక్షల పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలిపారు. రిక్రూట్మెంట్లు లేకపోవడం వల్ల ఉద్యోగులపై పని భారం పెరిగిందని తెలిపారు. వారానికి 5 రోజులు పని కల్పిస్తామని భారత బ్యాంకుల అసోసియేషన్ కు హామీ ఇచ్చి సంవత్సరాలు గడుస్తున్నా అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని యూనియన్ నాయకులు ఆరోపించారు. ఈ క్రమంలోనే వారానికి 5 రోజుల పని దినాలు కల్పించాలని కోరుతూ ఈ రోజు జనవరి 27న దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మెలో భాగంగా స్థానిక జీటీ రోడ్ లో సిఎంఆర్ పక్కన గల జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టి ఉమెన్స్ కాలేజీ రోడ్లు గల యూనియన్ బ్యాంక్ వద్ద ర్యాలీగా వెళ్లి మరలా తిరిగి సూర్యమహల్ జంక్షన్ వద్ద మానవహారం చేపట్టి కోఆపరేటివ్ బ్యాంక్ వద్ద నినాదాలతో సమ్మె విజయవంతంగా నిర్వహించారు. ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఈరోజు సమ్మెకు తిరగడం జరిగింది. సమ్మెకి ప్రధాన కారణం ఏంటంటే మార్చి 8, 2023 తేదీన మాకు వేతన సవరణలో 5 రోజుల పని దినాలను కల్పిస్తామని, 5 డే బ్యాంకింగ్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిన ఐబీఏ సంతకం చేసి ప్రభుత్వానికి పంపిన తర్వాత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. నేటికి కూడా మాకు ఈ 5 రోజుల పని దినాలు కల్పించడం లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. దానిపైన ఉద్యోగులు చాలా పని ఒత్తిడి గురవుతున్నారు. పని ఒత్తిడి అంటే రిక్రూట్మెంట్స్ లేక, మెయిన్లీ రిక్రూట్మెంట్స్ జరగకపోవడం వలన, ముగ్గురు చేసే పనులు ఒకరు చేయడం వలన మానసికంగా ఇబ్బంది పడి వారు ఆత్మహత్యలకు కూడా పాల్పడే సంఘటనలు మీరు ఎన్నో చూసుంటారు. అలాగే ప్రజలకి ఏ రకమైన
నిరంతరాయం కలగకుండా, అంతరాయం కలగకుండా మేము అన్ని రకమైన చర్యలు తీసుకుని మేము సేవలు అందిస్తున్నాము. మరి ప్రభుత్వం ఈసారైనా దిగివచ్చి మరి మా ప్రభుత్వం దిగివచ్చి మరి మాకు ఈ 5 డే బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేసి మాకు న్యాయం చేయగలని చెప్పి కోరుతున్నాం. ఒకవేళ ఈ 5 డే బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేయనట్లయితే మేము రానున్న రోజుల్లో మరిన్ని ఉధృతమైన కార్యక్రమాలు జరిపి అలాగే నిరవధిక సమ్మెకు కూడా వెనకాడమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. బి శ్రీనివాసులు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంట్ కమిటీ వర్క్షాప్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. తొలుత మంత్రి నారా లోకేష్ తో కలిసి అన్న ఎన్టీఆర్ కి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ పార్లమెంటరీ వ్యవహారాలపై అవగాహన పెంపొందించుకోవటం, ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ కమిటీల పాత్ర, బాధ్యతలపై విస్తృతంగా చర్చించారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పార్లమెంట్ కమిటీ ద్వారా ప్రజల సమస్యలు సమర్థవంతంగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజాప్రతినిధులు పార్లమెంటరీ ప్రక్రియలపై పూర్తి అవగాహన కలిగి ఉండటంతో ఎంతో అవసరమని, అలా చేయగలిగితే రాష్ట్రం ప్రజల ప్రయోజనాలను బలంగా పరిష్కరించవచ్చని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ పార్లమెంటరీ సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఇలాంటి వర్క్ షాప్లు పార్టీ నేతలకు, కార్యకర్తలకు మార్గదర్శకంగా నిలుస్తాయని, భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా ప్రజల తరపున పోరాడేందుకు దోహదపడతాయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని, రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ బడ్జెట్ సమావేశం చైర్మన్ విజయ అధ్యక్షతన జరిగింది. 2026-27 సంవత్సరాలకు సంబంధించి 2,000 కోట్ల రూపాయల అంచనా బడ్జెట్ ఆమోదించారు. 2025-26లో ఏడాదిలో 1,700 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతిపాదించగా 100% వ్యయం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో త్రాగునీరు, రహదారుల నిర్మాణానికి అగ్రతాంబూలాన్ని ఇచ్చారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా పెద్ద ఎత్తున మండల కేంద్రాల్లో మహిళా భవనాలు నిర్మించడానికి తీర్మానం చేశారు. శ్రీనిధి ద్వారా 278 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసి రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని చైర్మన్ విజయ చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంజూరులో పారదర్శకంగా ఉండాలని, అర్హులైన బడుగు బలహీన వర్గాలకు చెందిన వారందరికీ పింఛన్లు అందజేస్తామని పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ ఆమదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ అన్నారు. ఈ సమావేశంలో నరసనపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, డీసీసీబీ చైర్మన్ సివ్వాల సూర్యనారాయణ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి డి సత్యనారాయణ, జిల్లా పరిషత్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఏసీబీ వలలో శ్రీకాకుళం సబ్ ట్రెజరీ అధికారి ఎన్ రవిప్రసాద్, సీనియర్ అకౌంటెంట్ ఏ శ్రీనివాసులు చిక్కారు. మంగళవారం శ్రీకాకుళం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఒక విశ్రాంత ఉద్యోగి నుండి శాలరీ ఎరియర్స్ కోసం 15,000 నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాధితుడు శాలరీ ఎరియర్స్ బిల్లు 4,34,697 రూపాయల కోసం 20,000 డిమాండ్ చేశారని, చివరకు 15,000 ఇవ్వడానికి అంగీకరించినట్టు తెలిపారు. 17 రోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా డిమాండ్ చేసిన మొత్తం ఇవ్వకుండా బిల్లు పెట్టడానికి నిరాకరించడంతో ఏసీబీని ఆశ్రయించాడు. సీనియర్ అకౌంటెంట్ శ్రీనివాసరావు ద్వారా 15,000 నగదును సబ్ ట్రెజరీ అధికారి ఎన్ రవిప్రసాద్ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి నగదు స్వాధీనం చేసుకుని కేసును నమోదు చేశారు. అనంతరం కార్యాలయంలో రికార్డులను పరిశీలించి ఇద్దరిని విచారించి విశాఖకు తరలించినట్లు అధికారులు తెలిపారు. దాడుల్లో ఏసీబీ డీఎస్పీ రమణ, సిఐ భాస్కర్ రావు సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం మండలం కిల్లిపాలెం గ్రామానికి చెందిన ఒక డిజిటల్ అసిస్టెంట్ ఈమె లోపింటి నాగమణి హేమ రాగిణి ఈవిడ డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తూ 5/5/2023 రెగ్యులరైజ్ అయ్యారు. సో అప్పటి వరకు 15,000 జీతం ఆన్ రోడ్, తర్వాత రెగ్యులరైజ్ అయ్యారు. ఎప్పుడు విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 5/5/2023 నుంచి సో 2025 డిసెంబర్ వరకు రిమైనింగ్ ఏరియర్స్ శాలరీస్ తాలూకా బిల్స్ సబ్మిట్ చేయడం జరిగింది. 10వ తారీఖుని సబ్మిట్ చేయడం జరిగింది. ఆ 10వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు సీనియర్ అసిస్టెంట్ గారు వారి లాగిన్లో ఉంచుకొని ఎస్టీఓ గారికి పంపించారు.
ఎస్టీఓ గారు పంపిస్తే ఎస్టీఓ గారు ఏం చేశారు, దాన్ని ఏం బాగోలేదని చెప్పి మళ్ళీ వెంటనే రిటర్న్ చేశారు. ఇదేంటి సార్, నా బిల్స్ అన్నీ బాగున్నాయి కదా, మళ్ళీ ఎందుకు రిటర్న్ చేశారు ఏంటి అని చెప్పేసి అంటే 20,000 రూపాయలు లంచం అడిగారు. 20,000 రూపాయలు లంచం అడిగిన తర్వాత అంత డబ్బులు లేవని చెప్పిన తర్వాత 15,000 రూపాయలు ఇస్తే గానీ మీ బిల్లు రిజర్వ్ బ్యాంకుకు పంపము. వార్తల సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.